రోజులుగా సినిమా సెన్సార్ అవ్వలేదని, డేట్ టైంకి వస్తుందా రాదా అని, 23 వస్తుందా, 24 వస్తుందా, 22 వస్తుందా, రకరకాలుగా ఊహాగానాలు జరుగుతూ ఉన్నాయి. సెన్సార్ నిన్న సెన్సార్ అయిపోయిందండి. క్లీన్ యూఏ సర్టిఫికేట్ వచ్చింది మాకు. అన్ని కార్యక్రమాలు పోస్ట్ ప్రొడక్షన్ కానీ అన్నీ సకాలంలో సవ్యంగా జరిగిపోయి 23కి వరల్డ్ వైడ్ గ్రాండ్ రిలీజ్ చేస్తాం. హైయెస్ట్ నెంబర్ ఆఫ్ థియేటర్స్లో దూకుడు సినిమాని 23rd వరల్డ్ వైడ్ గ్రాండ్ రిలీజ్ చేస్తాం. ఈ ఫస్ట్ టైం ఇన్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ హిస్టరీలో జాన్ డో ఆర్డర్ అని కోర్టు నుంచి యాంటీ పైరసీ యాక్ట్ మీద ఒక ఆర్డర్ తీసుకొచ్చాం మేము. ఈ యాక్ట్ ప్రకారం ఏంటంటే, దూకుడు సినిమాని యథాతథంగా కానీ మార్పులతో కానీ మరియు ఏ విధంగా కానీ ఎవరూ మా సంస్థ అనుమతి లేకుండా కాపీ చేయటం కానీ ప్రదర్శించడం కానీ చేయరాదు. ఆన్లైన్ అప్లోడింగ్ కానీ డౌన్లోడింగ్ కానీ ఏ ఫార్మాట్లో అయినా సరే, P2P అయినా DVD అయినా ఏ ఫార్మాట్లో అయినా సరే చేయటం చట్టరీత్యా నేరం. ఈ చర్యలన్నింటినీ నిషేధిస్తూ ప్రకాశం డిస్ట్రిక్ట్ ప్రధాన న్యాయస్థానం ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జ్ కోర్ట్ మా సంస్థ మేము పిటిషన్ వేసామన్నమాట, దావా వేసాం. ఆ దావాను అనుసరించి కొన్ని ఉత్తర్వులు ఇచ్చింది, ఇంజంక్షన్ ఆర్డర్. ఏమనంటే, ఈ ఉత్తర్వుల ప్రకారం జాన్ డో అంటే అమెరికాలో జాన్ డో అంటారు. జాన్ డో అంటే ఒక పేరే ఉండదండి, ఎవరైనా ఎనీవన్, ఇప్పుడు XYZ అతను ఒక పేరు అనే ఉండదు. మీ దగ్గర ఎవరి దగ్గరైనా సరే ఒక పైరేటెడ్ DVD కానీ VCD కానీ ఏది ఉన్నా ఆన్ ది స్పాట్ వాళ్ళ మీద క్రిమినల్ యాక్షన్ తీసుకోవడానికి ఈ ఆర్డర్ సర్వ్ చేస్తుంది. దిస్ ఈజ్ ద పర్పస్ ఆఫ్ దట్ ఆర్డర్ అన్నమాట. ఇది ఫర్ ఇంటర్నెట్ పైరసీ కానీ అన్ని ఫార్మాట్లలోనూ సినిమాని పైరసీ చేసే అన్ని ఫార్మాట్లకి ఇది వర్తిస్తుంది ఈ ఆర్డర్. సో ఇది కాపీరైట్ యాక్ట్ని ఉల్లంఘించే చర్య అన్నమాట. సో దిస్ ది ఫస్ట్ టైం. ఇది హిందీలో ఇంత ముందర వచ్చింది. సింగం సినిమాకి రిలయన్స్ వాళ్ళు తీసుకొచ్చారు. తర్వాత థ్యాంక్ యూ సినిమా కూడా వచ్చినట్టుంది. దే హ్యావ్ ఇంప్లిమెంటెడ్ ఇట్ వెరీ సక్సెస్ఫుల్లీ. సో అది చూసి మనం కూడా ఇట్లా యాక్ట్ చేద్దాము, బాగుంటుంది. పెద్ద సినిమా అంటే చాలా కష్టపడి వర్క్డ్ ఎ లాట్ ఆన్ దిస్ ప్రాజెక్ట్. హీరో మహేష్ బాబు గారు కానీ, శ్రీను వైట్ల గారు కానీ, మేము కానీ, అదర్ టెక్నీషియన్స్ కానీ, ఆర్టిస్ట్ కానీ. సో వీ హ్యావ్ స్పెంట్ ఎ లాట్ ఆఫ్ ఎఫర్ట్ హ్యాస్ గాన్ ఇన్ టు దిస్ ప్రొడక్షన్. ప్రేక్షకుల్ని, అభిమానుల్ని అందరినీ ఆనందింపజేయటానికి, వాళ్ళని రంజింపజేయటానికి మేము చాలా కష్టపడ్డాం. ఆ కష్టానికి ఫలితం, ఫ్రూట్స్ మేమే అనుభవించాలి. పైరసీ ద్వారా కాకుండా మీరు వెళ్ళి సినిమాకి థియేటర్కి వెళ్ళి చూసి ఎంజాయ్ చేయండి. సినిమా బాగుంటుంది, డెఫినెట్గా మీరు ఎంజాయ్ చేస్తారు. ఆ థియేటర్కి వెళ్ళి ఎంజాయ్ చేయండి. మీరు పైరసీ ఎంకరేజ్ చేయొద్దు. ఇది కృష్ణ గారు, మహేష్ బాబు అభిమానులు కూడా మేము చెప్పేది ఏంటంటే, మీరు కూడా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి వీ హ్యావ్ టేకెన్ ఫ్యూ హాట్లైన్ నెంబర్స్. ఇట్స్ ఓపెన్ 24 hours. ఆ పేర్లు, హాట్లైన్ నెంబర్స్ అన్నీ మేము రేపు కానీ ఎల్లుండి కానీ పత్రికా ప్రకటన విడుదల చేస్తాం. సో ఇట్స్ ఓపెన్ 24 hours. ఎనీ టైం మీరు యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి విజిలెన్స్ లాగా, మీరు ఒక విజిలెన్స్ ఫోర్స్ లాగా అభిమానులందరూ. సో ఎనీ టైం యూ కెన్ కాల్ అస్, మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. మేము DGP గారిని, SP గారిని, ఆ తర్వాత క్రైమ్ సెల్ అందరినీ కలిసి మాట్లాడాం. సో దే ఆర్ వెరీ సపోర్టివ్. వాళ్ళ సపోర్ట్ తీసుకుని, అభిమానుల సపోర్ట్ తీసుకుని ఎంత అరికట్టగలమో అంత అరికడదామని యాంటీ పైరసీని. సో ఇండస్ట్రీ హ్యాస్ టు బి సేవ్డ్ ఫ్రమ్ దిస్ పైరసీ. నాట్ అలోన్ మా ఫిల్మ్ ఒకటే కాదు, అన్ని సినిమాలు. సో శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు బాగా చేస్తారు. సో ఆయన్ని కూడా కలిసి, ఆయన సపోర్ట్ కూడా తీసుకుని, అంటే ఇన్పుట్స్ తీసుకుని ఎలా చేయాలి, ఏం చేయాలి అని. సో వీ డ్రాఫ్టెడ్ ఎ ప్లాన్ అనమాట. ఆ ప్లాన్లో భాగంగా ఈ జాన్ డో ఆర్డర్ ఒకటి. దిస్ ఇస్ ద ఫస్ట్ టైం ఇన్ తెలుగు ఇండస్ట్రీ. సెల్యులాయిడ్ మీద చూసి ఆనందించే సినిమా ఇది. దయచేసి పైరసీని ఎంకరేజ్ చేయొద్దు. ప్రతి ఒక్కళ్ళు కోఆపరేట్ చేస్తున్నారండి. దెర్ ఇస్ నథింగ్ సచ్ ఎస్ నాన్ కోఆపరేషన్ ఫర్ అవర్ మూవీ. ఇట్స్ గోయింగ్ టు బి ఎ స్పెక్టాక్యులర్ రిలీజ్ ఆన్ 23rd. సో నాన్ కోఆపరేషన్ అనే మాటే లేదు, అందరూ సపోర్టివ్గా ఉన్నారు. ద అడ్వాంటేజ్ ఆఫ్ దిస్ వన్ ఇస్, ఒక ISP అంటే ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ ఇమ్మీడియట్లీ ఉందని మేము కంప్లైంట్ ఇవ్వగానే దే కెన్ స్టాప్ ద సైట్. మామూలుగా అయితే కోర్టులో ఇంజెక్షన్ తీసుకుని మళ్ళీ తీసుకోవాలి వాళ్ళు. జాన్ డో అంటే ఎనీ పర్సన్, ఎవరి మీదన్నా ఎవరైనా పెడితే కనుక ఇమీడియట్గా స్టాప్ చేయొచ్చు. ఎవరి దగ్గర ఉన్న CD కనిపిస్తే ఇమీడియట్గా అరెస్ట్ చేయొచ్చు.
సినిమా ఏమాత్రం డిసప్పాయింట్ చేయదని చెప్పేసి అనుకుంటున్నామండి. అమ్మాయిల అంచనాలకి తగ్గట్టుగానే ఉంటుంది, ఏమాత్రం తగ్గదు. ఎక్కువ ఉండదు, తప్పకుండా ఉంటుందండి. శ్రీను వైట్ల గారి సినిమా అంటే ఇట్స్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అన్నది లేకుండా ఉండదు. డిఫరెంట్గా ఉంటుంది, అంతే అద్భుతంగా ఉంటుంది. యాక్షన్ ఎమోషన్ ఎంటర్టైన్మెంట్ అన్నీ ఏమాత్రం ఫోర్స్డ్గా లేకుండా సరిపడా ప్రతి ఒక్కళ్ళకి చూసేటట్టుగా మళ్ళా వెళ్ళేటట్టుగానే ఉంటుంది. అనుకున్న బడ్జెట్ అంటే మధ్యలో స్ట్రైక్లు వీటి మూలం తప్పితే మిగతాదంతా ఎవ్రీథింగ్ ఈజ్ పర్ఫెక్ట్ అండి.